తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకుని ఆ జిల్లాలో అధిష్టానంపై నేతలు గుర్రుగా ఉన్నారా? బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలున్న చోటే పార్టీ బలహీనంగా ఉందా? రెడ్డిగార్ల నియోజకవర్గంలో జోక్యానికి అధిష్టానం సాహసించడం లేదా? అధినాయకత్వ నిర్ణయాలతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారా? వైసీపీలో కులం కార్డు రాజకీయాలతో ఇప్పుడు ఆ జిల్లాలో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా జిల్లా? వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలేంటి? తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కడప తర్వాత కంచుకోటగా నిలుస్తూ వచ్చింది నెల్లూరు జిల్లా. సింహపురి రాజకీయాలెప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ ఏర్పడ్డ నాటి నుంచి జిల్లాలో పార్టీకి ఎదురులేని విజయాలే సొంతమవుతూ వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మాత్రం 10కి 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో కంచుకోట లాంటి జిల్లా నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కట్ చేస్తే ప్రస్తుతం ఓ కొత్త సమస్య వైఎస్ఆర్సీపీలో చిచ్చురేపుతోంది. కులం కార్డు రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా వాటిలో 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలున్నాయి. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్త మార్పుతో ఒక్కసారిగా పార్టీలో విభేదాలు రాజుకుంటున్నాయి. నరేంద్రారెడ్డి అనే ఓ బడా నేత తన అనుచరుడైన ఎంపీపీ గురువయ్యను తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ మేరుగు మురళిని పక్కన పెట్టించడంలో కీలక పాత్ర పోషించారట. దీంతో నిన్నటిదాకా గురువయ్య ఎవరో కూడా తెలియని స్థానిక వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే ప్రచారం జరుగుతోంది. గూడూరులో రెడ్డి సామాజిక వర్గం బలమెక్కువ. వైసీపీలో నల్లపురెడ్డి, నెదురుమల్లి కుటుంబాలతో పాటు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి వంటి నేతలిక్కడ కీలకం. వారి కనుసన్నల్లోనే గూడూరు నియోజకవర్గ రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో మేరిగ మురళితో వ్యతిరేకించి గూడూరుకు చెందిన నరేందర్ రెడ్డి తిరుపతిలోని ఓ ముఖ్య నేత ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించి గురువయ్యకు గూడూరు ఇన్ఛార్జి బాధ్యతలు ఇప్పించడంతో ఇప్పుడు వైసీపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాలో తొలిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరు సిటీని అప్పగించింది అధిష్టానం. అటు గూడూరు, సూళ్లూరుపేటలోనూ అప్పట్లో పాసం సునీల్, కిలివేటి సంజీవయ్యకు టికెట్ ఇచ్చింది. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ వరుసగా 2014, 2019లో గెలుపొందారు. 2019లో మంత్రి కూడా అయ్యారు. కట్ చేస్తే 2024 ఎన్నికల ముందు నెల్లూరు సిటీలో పరిస్థితి బాలేదని అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది వైసీపీ అధిష్టానం. ఆయన స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందిన ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు. ఎన్నికలు ముగిసి దాదాపు 2.5 ఏళ్లు కావస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు బలంగా ఉండాలని గూడూరు అభ్యర్థిని మార్చినట్లు ప్రచారం జోరందుకుంది. అదే క్రమంలో రిజర్వ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలోనూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను మార్చి కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో పార్టీలో అంతర్గతంగా కొత్త చర్చ మొదలయ్యింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు 7 నియోజకవర్గాల్లో నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు. సర్వేపల్లి నుంచి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కోవూరులో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కార్యకర్తల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని చెబుతున్నారు. ఉదయగిరిలో ఇన్ఛార్జి వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అటు కావలిలో వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందంట. అటు ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు సిటీలో అయితే వైసీపీకి అసలు ఇన్ఛార్జి ఉన్నారా లేదా అనే అనుమానాలు ఆ పార్టీ కార్యకర్తలోనే వ్యక్తమవుతున్నాయి. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నా అక్కడ వర్గపోరు కనిపిస్తోంది. ఇలా రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీని అనేక సమస్యలు వెంటపడుతున్నాయి.
ఈ సమస్యలన్నీ వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడం లేదా అనేది ఇప్పుడు కార్యకర్తల మదిలో మెదులుతున్న కొత్త ప్రశ్న. కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గ నేతల పనితీరే బాలేదా, రెడ్డిగార్లు పార్టీని నట్టేట ముంచేసినా పర్వాలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంట. దీంతో పాటు ఈ మధ్య జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో భేటీ అయి గూడూరు పరిస్థితిపై చర్చించారంట. ఇక జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తన సొంత ఇమేజ్ను పెంచుకోవడంలో బిజీగా ఉన్నారట. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితులపై అధిష్టానాన్ని ప్రశ్నించడంలో కాకాని పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్. ఈ క్రమంలో గూడూరులో సోమవారం డీఎస్సీ అవకతవకలపై జరిగిన సమావేశానికి ముఖ్య నేతలు డుమ్మా కొట్టారట. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికొచ్చి వైసీపీని ప్రారంభించినప్పుడు 2012 ఉప ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నేతలే ముందు వరుసలో నిలిచి ఆయనకు మద్దతుగా అడుగులు వేశారు. ఇప్పటికి జిల్లాలో ఉన్న అనేక మంది నేతలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వారే. అప్పటినుంచి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ బలంగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా పార్టీ అధిష్టానమే నీళ్లు చల్లుతోందనే అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లాలో పరిణామాలు అసలు అధినేతకు తెలిసే జరుగుతున్నాయా అన్న అనుమానాలొస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జిల్లా వైసీపీపై దృష్టి పెట్టాలని పార్టీ క్యాడర్ కోరుకుంటోంది.